అందరికీ నమస్కారం అండి. వాసంతి హియర్. గుడ్ మార్నింగ్ వాసంతి గారు. నేను వికాస్‌ను. ఓహ్! మీరా? వెరీ గుడ్ మార్నింగ్. మీతో ఒక చిన్న పనుండి డిస్టర్బ్ చేశాను. నెవర్ మైండ్ చెప్పండి. వీలైతే నో, నో. ఎలాగైనా వీలు చేసుకుని సాయంత్రం 6 గంటలకు లుంబిని పార్క్‌కి రాగలరా? ఎందుకు? రేపెలాగూ మన పెళ్లి చూపులు జరుగుతున్నాయి. అఫ్‌కోర్స్ అది కేవలం లాంఛనం మాత్రమే అనుకోండి. దానికంటే ముందు మనం మనసు విప్పి మాట్లాడుకోవడం మంచిది అనిపిస్తోంది. ఏమంటారు? వాసంతి ఆలోచనలో పడి వెంటనే బదులివ్వలేదు. ఏమిటి ఆలోచిస్తున్నారు? ముందుగా మాట్లాడుకునేదేముంటుంది? మా విషయాలన్నీ మీకు తెలుసు కదా! రావడానికి భయపడుతున్నారా? అయ్యా! మీ మగవారి సంగతులు నాకు బాగా తెలుసు. వస్తే ఒక తంట, రాకపోతే ఒక తంట. వస్తే పెళ్లికి ముందే పరాయి మగాడు పిలిస్తే పరిగెత్తుకునొచ్చింది. క్యారెక్టర్ మంచిది కాదు అంటారు. రాకపోతే పెళ్లికి ముందే చెప్పిన మాట వినడం లేదు. ఇక పెళ్ళైతే నెత్తినెక్కి కూర్చుంటుంది అని అభాండాలు వేస్తారు. మగవాడు ఏ రూపంలో ఉన్నా వాడి గుణం మాత్రం ఒక్కటే. సారీ. ఓహో! మీరు స్త్రీవాదులా? నేను స్త్రీనైనప్పుడు స్త్రీవాదిని కాక పురుషవాదిని ఎలా అవుతాను? నేను నేను ఏ వాదిని కాను. కాబోయే దంపతులు కొన్ని విషయాల మీద ముందుగా ఒక అభిప్రాయానికి రావడం మంచిదని నా అభిప్రాయం. తర్వాత ఎలాంటి కలతలు ఉండవు. ప్లీజ్ నేను మీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను. అలాగే. థాంక్యూ. లుంబిని పార్క్ మెయిన్ గేటు వద్ద 2 టికెట్లు తీసుకుని నిలుచున్నాడు వికాస్. 6 గంటలు దాటిపోయింది. వికాస్‌లో అసహనం పెరిగిపోతున్నది. కాలుగాలిన పిల్లిలా అటూ ఇటూ తిరుగుతున్నాడు. ఆరుంబావుకి ఆటోలో దిగింది వాసంతి. హలో వాసంతి గారు. మీకోసం అరగంట నుంచి వెయిట్ చేస్తున్నాను. సారీ. నాది 15 నిమిషాల ఆలస్యం. అంతకు ముందరి 15 నిమిషాలకు నా బాధ్యత లేదు. ఫన్నీ. మీరు భలే సరదాగా మాట్లాడతారు. పెళ్లికి ముందర సరదా అంటారు. పెళ్ళైతే పెళ్ళైన తర్వాత మాట్లాడితే రెటమతం అంటారు. నవ్వాడు వికాస్. లోపలికి వెళ్దాం రండి నడుస్తూ అన్నాడు వికాస్. ఇద్దరూ ఒక చోట కూర్చొని ఐస్ క్రీం చప్పరిస్తున్నారు. అక్కడక్కడ కొన్ని జంటలు కూర్చొని ఏవేవో కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకుంటున్నారు. ఏమైనా చెప్పండి కబుర్లు. మౌనంగా కూర్చున్న వాసంతితో అన్నాడు వికాస్. పిలిచింది మీరు. చెప్పవలసింది మీరే. ఆల్ రైట్. నా గురించి మీకు అన్ని విషయాలు తెలుసనుకుంటాను. నా ఉద్యోగం, జీతం, మా ఫ్యామిలీ వివరాలు తెలుసు. వ్యక్తిగతంగా నాకు కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి. ఈ కట్న కానుకలు, లాంఛనాలు, పెళ్లి చూపుల ప్రహసనాలు నాకెందుకో నాన్సెన్స్ అనిపిస్తాయి. అంటే కట్న కానుకలు పుచ్చుకోవడం మీకెంత మాత్రం ఇష్టం లేదని చెప్పాలనుకుంటున్నారా? అవును. కానీ మా నాన్న ఒట్టి డబ్బు మనిషి. కరెన్సీ కాగితాల కోసం కన్న బిడ్డల్ని కూడా కాలదన్నగలడు. నేను ఆత్మీయతలకిచ్చే విలువ డబ్బుకివ్వను. వికాస్ గారు, మీకు ఉద్యోగం ఉన్నది. మీరు సర్వ స్వతంత్రులు. మీ నాన్నను ఎదిరించి నన్ను పెళ్లి చేసుకోవచ్చు కదా? చేసుకోవచ్చు. నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. మీకోసం ప్రాణాలివ్వడానికైనా సిద్ధం. కానీ ఒక ఆడపిల్ల కోసం కన్న తల్లిదండ్రుల్నే వదులుకున్నాడు అన్న నిందను జీవితాంతం నేను భరించవలసుంటుంది. అందుకని నా తండ్రి తృప్తి కోసమైనా నేను కట్నం తీసుకోక తప్పదు. ఐఎమ్ సారీ. కట్నాలివ్వడానికి నా మనస్సు అంగీకరించదు. పెళ్లి అవసరం ఒక్కరిది కాదు, ఇద్దరిదీను. ఆడపిల్లను మాత్రమే బలి పశువును చేయడానికి నేనంగీకరించను దృఢంగా అన్నది వాసంతి. కట్నం ఇవ్వందే ఆడదానికి పెళ్లి కాదు కోపంగా అన్నాడు వికాస్. కట్నం తీసుకునే మగాణ్ణి నేను చేసుకోను. తనకే ఎదురు కట్నం ఇవ్వాలని ఆడవాళ్లు డిమాండ్ చేస్తే ఏం చేస్తారు? మగాడెప్పుడు మగాడే. వాడికి 1,00,000 మంది ఆడాళ్లు దొరుకుతారు. ఆడదెప్పుడూ ఆడదే. వారికి 1,00,00,000 మంది మగాళ్లు దొరుకుతారు. అంటే దారిని పోయే ఏ వెధవ వెంటైనా పడతావా? దారిన పోయే ప్రతి దాని వెంట మీరు పడితే చేతులు ముడుచుకుని కూర్చుంటామా? నేను మగాణ్ణి. నేను ఆడదాన్ని. 2 నిమిషాలు మౌనం రాజ్యమేలింది. ఐఎమ్ సారీ. మన టాపిక్ గాడి తప్పింది అన్నాడు వికాస్. నెవర్ మైండ్. మీ సిద్ధాంతానికి మా నాన్నగారి అభిమతానికి భంగం కలగకుండా ఒక రాజీ మార్గం ప్రతిపాదిస్తాను. ఏమిటది? మన సంబంధాన్ని కలుపుతున్న మధ్యవర్తికి మా నాన్నగారు కనీసం 2 లక్షలైనా ఇప్పించమని చెప్తున్నాడు. నేను ఎంత వాదించినా వినలేదు. కట్నం తీసుకోవడం నాకు సుతారము ఇష్టం లేదు. అందుకని మీ నాన్నగారిని కట్నం అడగడం, మీకు వచ్చే నెల జీతం మొత్తం 3 సంవత్సరాల పాటు మా నాన్నగారి మొహాన కొడదాం. ఆయన తృప్తి పడతాడు. మన ఇద్దరి ఆశయాలు, సిద్ధాంతాలు నెరవేరుతాయి. ఏమంటారు?
నవ్వింది వాసంతి. పోనీ ఇంత శ్రమపడే బదులు మంచి కట్నం తెచ్చే మరో అమ్మాయిని చూసుకోవచ్చు గదా! మీ నాన్నగారికి డబ్బు ముడుతుంది. మీ కోరిక తీరుతుంది అన్నది. మగాడికి మనసుంటుంది. అందులో ఒక్కరికే చోటుంటుంది. పరాచికాలు వద్దు ప్లీజ్. అలాగే మహాశయ. అసలు విషయమే మాట్లాడుకుందాం. నాకు మరో ప్రిన్సిపల్ కూడా ఉన్నది. అది కూడా చెప్పండి. అసలు మగాడికి పెళ్ళెందుకు? అదేం ప్రశ్న? అడిగిన దానికి జవాబు చెప్పండి. వంశం అంతరించిపోకుండా నిలుపుకోవడానికి. అవునా? మగాళ్ళు ఆడవారిని పెళ్లి చేసుకునేది తమ వంశాన్ని నిలుపుకొని తద్వారా మరణించిన తర్వాత పుట్టగతులుండకుండా ఉండడానికే కదా? అవును. డౌటేముంది? అవును. డౌటేముంది? మరి అలాంటప్పుడు మీ వంశం నిలపడానికి మరొక తండ్రి ఎందుకు ఖర్చు పెట్టాలి? మీ ఖర్చు మీరే పెట్టుకుని మాకు కూడా మీరే ఖర్చు పెట్టుకోవాలి కదా? మీ వంశోద్ధరణకు ఆడపిల్ల తండ్రి ఎందుకు బలి అవ్వాలి? మీ సుఖం కోసం, మీ వంశం కోసం మీరు పెళ్లి చేసుకుంటున్నారు తప్ప ఏ ఆడపిల్ల మీ వెంట పడటం లేదు కదా? అందువలన మా ఖర్చు కూడా మీరే భరించడం సగౌరవంగా ఉంటుంది. దిస్ ఈజ్ టూ మచ్. ఇది సాంప్రదాయ విరుద్ధం. దీనికి మా నాన్న అంగీకరించాలంటే మీరు మరో 2 సంవత్సరాల జీతం త్యాగం చేయవలసి ఉంటుంది అరిచాడు దాదాపుగా వికాస్. నేనెందుకు చెయ్యాలి? ఆ త్యాగమేదో మీరే చేయొచ్చుగా. నేనా? నేను త్యాగం చేస్తే ఇల్లు గడిచేదెట్లా? నా జీతం ఉన్నదిగా, నేను నడిపిస్తాను. వికాస్ కళ్ళు ఎర్రబారాయి. అంటే మీ జీతంతో ఇల్లు నడుపుతూ ఉంటే నేను మీకు బానిసలా ఉండాలంటారా? అంటే మీ జీతంతో ఇల్లు నడుపుతూ నన్ను మీ బానిసలా చూడాలి అనుకుంటున్నారా? ఉబికొస్తున్న ఆ ఆగ్రహాన్ని బలవంతాన అణుచుకుంటున్నాడు వికాస్. వికాస్ గారు, ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఈ ఉద్యోగం చూసి నన్ను చేసుకోవాలి అనుకుంటున్నారా? లేక నన్ను చూసి చేసుకోవాలనుకుంటున్నారా? నిజం చెప్పండి. మీ అందాన్ని చూసి ప్రేమించాను. థ్యాంక్ యూ వికాస్ గారు. ఈ దేశంలో ఏ స్త్రీ, మధ్యతరగతి స్త్రీ, గత్యంతరం లేక ఉద్యోగం చేస్తుందే తప్ప మనస్ఫూర్తిగా చేయదు. భర్తకు ప్రేమ పంచిస్తూ, ఇంటిని చక్కదిద్దుకుంటూ, పిల్లల్ని చూసుకుంటూ, భర్త కష్టించి తెచ్చే గంజినీరైనా పరమాన్నంగా భావిస్తూ అతని అనురాగధారకు పాత్రురాలు కావాలి అనుకుంటుంది. కానీ వ్యక్తుల్లో వాంఛలు మితిమీరి తృప్తి అనేది లేకుండా మనిషి కోరికలకు దాసుడు కావడంతో గుట్టుగా సంసారం చేయవలసిన స్త్రీ ఉద్యోగం పేరున మరింతగా కష్టపడవలసి వస్తుంది. ఈ జీవితం నాకు సుతారము ఇష్టం లేదు. ఉద్యోగి అయిన భర్త దొరికితే నా ఉద్యోగానికి రాజీనామా చెయ్యాలి అనుకుంటున్నాను అన్నది వాసంతి. నిర్ఘాంతపోయాడు వికాస్. నో, మీ ఉద్యోగం చూసే మీ సంబంధం అంగీకరించాడు మా నాన్న. అది లేకపోతే మీ సాహచర్యం కోసం నేను పడే తపన వృధా అవుతుంది. షటప్ అరిచింది వాసంతి. కొన్ని జతల కళ్ళు ఇటువైపు తిరిగాయి. నీకున్న దుర్బుద్ధిని, నైత్యాన్ని మీ నాన్నగారికి ఆపాదించి నన్ను వంచన చేద్దామనుకుంటున్నావా? 40 సంవత్సరాల క్రితమే సాంప్రదాయాలకు ఎదురీది కోరుకున్న వనితను కాని కట్నం లేకుండా వివాహం చేసుకున్న దేవుడు మీ నాన్నగారు. వృద్ధులై అనారోగ్యం బారిన పడి తమను ఎల్లవేళలా కనిపెట్టుకుని ఉండే ఉద్యోగం లేని సాధారణమైన అమ్మాయి కావాలని ఆయన సంవత్సరాలుగా తప్పించిపోతూ ఉంటే ఆడదాని సొమ్ముతో విలాసాలను అనుభవించాలనే అల్పబుద్ధితో పెళ్లిని వాయిదాలు వేస్తూ వచ్చావు. మీ నాన్నకి ఇవ్వాలనే నెపంతో 5 ఏళ్లు నా జీతాన్ని వచ్చింది వచ్చినట్లు దోచుకోవాలని ఎత్తువేశారు. ఎదుట లేడు కాబట్టి మీ నాన్నగారి పేరుతో చెప్తే నేను నమ్ముతాను అనుకున్నావు మిస్టర్ వికాస్. ఆడదాన్నని నన్ను తక్కువగా అంచనా వేశారు. ఈ రోజు ఉదయం మీ నాన్నగారు నన్ను ఆఫీస్లో కలిసి నీ విషయం నాకు చెప్పారు. పెళ్లి కాగానే నా ఉద్యోగానికి రాజీనామా ఇవ్వాలని, కావాలంటే తన ఆస్తంతా నా పేర రాస్తాను అన్నారు. కట్నం, లాంఛనాల వంటివి తమకు ఏ మాత్రం ఇష్టం లేవని చెప్పారు. ఆయన పొద్దున నన్ను కలవకుండా ఉంటే కసాయివాడి వెంట గొర్రెలా నీ వెంట నడిచేదాన్ని. అవునా? నవ్వుతూ అన్నది వాసంతి. వికాస్కు ఎక్కిళ్ళు ఆరంభమయ్యాయి. ముఖంలో రంగులు వేగంగా మారుతున్నాయి. ఎన్ని విషయాలు మనసులో దాచుకుని ఏమి ఎరగనట్లు తనతో ఇంతసేపు మాట్లాడుతున్న వాసంతి మనసు లోతు అతన్ని అంచనాలకు అందడం లేదు. చేష్టలుడిగి చూస్తున్నాడు. అతన్ని అసహ్యంగా చూస్తూ నవ్వింది వాసంతి. మిస్టర్ మగపురుష, మగాడినన్న అహం నీలో ఎంత ఉందో నాకు బాగా అర్థమైంది. నన్ను ప్రేమిస్తున్నావా? నా అందాన్ని ప్రేమిస్తున్నావా? కన్న తల్లిదండ్రుల్ని ప్రేమించలేని నువ్వు పరాయి దాన్ని ప్రేమిస్తావా? నీ స్వార్థానికి
నిన్ను కన్న తండ్రిని అడ్డం పెట్టుకున్నావంటే నువ్వెంత తేనె పూసిన కత్తివో అర్థమయ్యింది. నువ్వు నీచుడివైనా నిన్ను మార్చవచ్చును అనుకున్నాను. కానీ నువ్వు ఆ స్థాయిని దాటిపోయి వయస్సును మించిన ధనకాంక్షతో రగిలిపోతున్నావు. నీలాంటి నీచాత్ములను నా పాదాలు ఒత్తడానికి కూడా అంగీకరించను. గెట్ లాస్ట్ దారి చూపింది వాసంతి. అందరూ తన వంకే చూస్తూ ఉండడంతో అంతలావు మగాడు గడగడా వణుకుతూ వేగంగా ముందుకి నడిచాడు. కథ సమాప్తమండి. కథ నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో.